వీరాంజనేయులు గారు, మీ ఇంట్లో ఉన్న పరిస్థితి అండ్ మీరు పని చేయలేని పరిస్థితి మీకు తెలుసు. ఆ వయసులో ఆ తల్లి వెళ్ళి పనికి వెళ్తున్నారు. సో వీటిలన్నింటినీ ఆలోచించి మీరు బుట్టలు అల్లడం కానీ విసనకర్రలు తయారు చేయడం ఇవన్నీ మొదలు పెట్టారు మీరు. సో అప్పుడు పరిస్థితుల వల్ల మొదలెట్టారా, లేకపోతే ముందు నుంచి మీరు చేద్దాం అనుకుంటున్నారా? చెట్టు మీద పడిపోయిన కాడి నుంచి మంచం మీద ఉంటూ ఏదో పని చేస్తే 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆత్మధైర్యంతో ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. ఏ వయసు మీది చెట్టు మించి పడినప్పుడు? 18 సంవత్సరాల వయసులో పడిపోయాను అనమాట అండి. అప్పుడు ఏమైనా పని చేస్తూ ఉండేవాళ్ళ మీరు? అప్పుడు బిల్డింగ్ వర్క్ చేసేవాడిని అండి. అంతకుముందు బిల్డింగ్ వర్క్ చేస్తూ కార్తీక మాసంలో మార్కండేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటూ అక్కడ ఆ టైంలోనే మేము చేసే వృత్తి ఏంటంటే అంటిబందులో కూడా అమ్మేవాళ్ళం అన్నమాట అండి. 10 పైసలు 5 పైసలు అది అంటిడప్పలు అయితే రూపాయి ఎంత 10 రూపాయి ఎంత ఇచ్చేవారండి ఆ రోజుల్లో. అలాగా అంటిడప్పలు కూడా అమ్మి బతికిన వాళ్ళు అన్నమాట అండి. అటువంటి టైంలో నేను కొబ్బరి చెట్టుకి ఈ విధంగా పడిపోయాను అన్నమాట అండి. కంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే. అప్పటి నుంచి మీరు నేర్చుకుంటూ వచ్చారా బుట్టలు అల్లడం ఇవన్నీ? అది నడిచినప్పుడు కూడా కొంచెం ఆత్మధైర్యంతో ఏదైనా పని చేస్తే నేర్చుకుని ఏ టైంలోనైనా ఈ పని చేయగలను అని చెప్పేసి నేర్చుకునేవాడిని అన్నమాట. అలా ఎవరైనా ఏదైనా పని చేస్తే ఆ పనిని చూసి నేర్చుకోవాలని టాలెంట్ మనసులో ఎప్పుడు ఉండేది అనమాట అండి. అటువంటి విధానంలో నేను అది తెలివితేటలతో బుట్టలు అల్లటం ఇసునకర్రలు అల్లటం జరుగుతుంది అనమాట అండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నేను పడిపోయి 3 సంవత్సరాల వరకు పడుకునే తినేవాడిని అండి. భోజనం బోర్లా పడుకునే తినేవాడిని. సైడ్ కొండి వెనక ఎన్నుపూస మీద దెబ్బ గాయం అయిపోతే ఆ గాయము 3 సంవత్సరాల వరకు ఇలా లేచి కూర్చునే విధానం లేదండి. అసలు పడుకునే తింటాం, పడుకునే మోషను పాస్కి అన్నీ మంచం మీదే పోవడం. తర్వాత తండ్రి 5 వరకు తండ్రి ఉండేవాడు కాబట్టి తల్లి తండ్రి కలిసి చేసేవారు అన్నమాట అండి. అటువంటి పరిస్థితిలో ఇంకా మా ఇద్దరి పరిస్థితి ఇలా ఉందన్నమాట అండి. ఇప్పటికీ ఆవిడ వెళ్ళగలుగుతున్నారా? పనికి వెళ్ళగలుగుతున్నారా ఇప్పటికి? లేదండి, ఇంకా వయసు అయిపోయింది, పనేమి చేయదండి. ఎప్పుడో ఏదో ఇంటి దగ్గర వచ్చిన కొబ్బరికాయలో లేకపోతే ఏమిటి అమ్ముకి కొత్తపేట వెళ్ళి తీసుకెళ్ళి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ అమ్ముకొని మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మదర్ వచ్చే వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి అన్నమాట అండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం. ఆవిడున్న వయసులో ఆవిడ అంతంత దూరం వెళ్ళడం, పని చేసుకుని ఇంటికి రావడం, తిరిగి పొద్దున బయలుదేరిన తల్లి రాత్రికి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటున్న ఆ కొడుకు ప్రతిరోజు తప్పిస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆవిడ ఇంటి వరకు రాగలుగుతుందా, ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఉన్నారు. సో అలాంటి తల్లికి ఒక కిరాణా కొట్టు అరేంజ్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టాలి అని అనుకుంటున్నాడు. సో దానికోసం మనం మరో ప్రయత్నం చేయడానికి మీలాగే మీలోంచి మరో వ్యక్తి రాబోతున్నారు. సో ఈ అమ్మాయి మనం మాట్లాడుకుంటున్నట్టు డ్రామా జూనియర్స్లో ఎన్నో అద్భుతమైన స్కిట్లు, ఎన్నో అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ఈరోజు డ్రామా జూనియర్స్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిన స్కిట్ ఎప్పుడు వస్తుందా అని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ ఫ్యూచర్లో పెద్ద నటి అవుతుందని మా జడ్జెస్ కూడా డిక్లేర్ చేసేశారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రియాంక. తినండి బాగా తినండి. ఊరు ఉల్టా పట్టుకుంటే రసగుల్లా రాదమ్మా. వెల్ ప్లేడ్, సూపర్, క్లాప్స్, కమ్ ఆన్. చాలా అద్భుతంగా ఆడారు వీళ్ళు. ఆల్మోస్ట్ డిన్నర్ చేసినట్టు తిన్నారు వీటిని. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు. స్పూను ఇలా పట్టుకుంటే రసగుల్లా కొంచెం కష్టం అమ్మా దాని మీద ఉంచోవడం. చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తుంది ఆవిడ, ఇట్టిట్ట అంటుంది, దాని మీద రావట్లేదు. బట్ ఇద్దరు కలిసి బాగా తిన్నారు. దెబ్బకి రేపు 3 కిలోలు పెరుగుతారేమో మీరు. ఓకే, సో టాస్క్ ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా వాళ్ళకి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది,
సో మీ ఇద్దరు ఈ టాస్క్ని ఫినిష్ చేశారు అండ్ మీ వంతు సపోర్ట్ కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. మీ పేరు? బిందు. ఓకే. మీకు మైక్ ఏమైనా బరువుగా అనిపిస్తుందా? అలాంటిది ఏం లేదుగా. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ ఫస్ట్. ఇంటర్ వరకు వినిపించింది. అదే ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. మీరు సంగీతం నేర్చుకున్నారా? అయినా ఎలా పాడగలుగుతున్నారు మరి? బాబోయ్, ఇదేంటి పాడమంటాడేంటి ఇప్పుడు? మీరు ఎందుకు ఒక యాంగిల్ నుంచి సైడ్కి? మీరు చిన్నప్పుడు బ్రేకింగ్ న్యూస్లు, క్రైమ్ న్యూస్లు చూసేవాళ్ళ? అసలు న్యూస్లే చూడు. మీరు ఇంత మంచి సింగర్ ఎలా అయ్యారు మరి నేర్చుకోకుండా మ్యూజిక్? మీ ఇన్స్పిరేషన్. ఓకే, సో నా ఇన్స్పిరేషన్లో మీరు ఒక మంచి పాట పాడాలి. ఒక మంచి పాట పాడు మా వాళ్ళ కోసం. ఐ వాంట్ ఫాలో స్టార్ట్ స్టార్ట్ చేసావు కదా బాబా, అలా చేస్తే నేను దాని తర్వాత ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ లోపల గుర్తు తెచ్చుకుంటూ ఉండు. లోపల అని ఇవిడితో మాట్లాడేసి వస్తాయి. ఈ లోపల గుర్తు తెచ్చుకో. మేడం గారు నమస్కారం. మీ పేరు? హర్షిత. హర్షిత. మీరేం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. సేమ్ కాలేజా? వెరీ గుడ్. ఈవిడ క్లాస్లో కూడా ఇంతేనా? ఈవిడ ముందు పడింది అనుకో మనకి ఎగ్జామ్కి, మనం కాపీ కొడుతున్నా కనబడిపోతాం వాళ్ళకి. ఇక్కడ బక్కగా మధ్యలో టీచర్లా చూసినట్టు దొరికేస్తాను నేను అలాంటివాడైతే. మీకు సంగీతం కానీ ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఏం లేదు. వెరీ గుడ్. ఓ మంచి భారీ డైలాగ్ చెప్పండి మీరు. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా అని నలుగురు అనుకునే కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతకారా నా నలుగురు అనుకునేలా ప్రయత్నించండి. వా, సూపర్, అద్భుతం. ఇప్పుడు చూడు మా కెప్టెన్ చెప్పు, డైలాగ్ చెప్పు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇంకోటి చెప్తావా? చెప్పమ్మా, ఇంకోటి చెప్పు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడ మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఆహా, సూపర్ డైలాగ్. అసలు అంత అద్భుతమైన డైలాగ్ని పెళ్లి చూళ్ళు మీకు వంట వచ్చంటే నాకు గుత్తొకే కూర మాత్రం వచ్చి నాకు ఇంకేమి రాదు. అదంత పవర్ఫుల్ డైలాగ్ అది. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడ మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అది ఎన్టీఆర్ అన్న డైలాగు. అసలు మామూలు రాకూడదు, ఫుల్ ఎనర్జీతో రావాలి. రెడీ? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. సో రసగుల్లాలు తిన్న తర్వాత నుంచి పాపం కొంచెం మానసిక ఆందోళనకు గురయ్యారు వాళ్ళిద్దరు, అందుకే ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. గోదావరి జిల్లా ప్రతికూల లంకకు చెందిన అన్నపూర్ణ ప్రమాదవశాత్తు రైలు యాక్సిడెంట్లో రైలు కింద పడడంతో తన 2 చేతులు కోల్పోయింది. అయితే నా భర్త నా దగ్గరికి రాకోకుండా పారిపోదామని చూశారండి సార్. నేను అలాగా పడిపోయినప్పటికైనా సరే బావా 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 నేను ఏడుస్తూనే పిలిచాను సార్. బిడ్డని 3 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా పెంచుకుందాము మనం ఉన్నంతట్లోని మేము నమ్మి వచ్చాం సార్. ఇక కష్టాలు నేను చెప్పలేకపోతున్నాను సార్. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. జానకి నీకంత సిగ్గు దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి.